Welcome to Krupanidhi Construction Builder, Krupanidhi Infra Project Construction. Welcome to our channel. Subscribe and like, share. థ్యాంక్ యూ. చూస్తున్న వీడియో బాగా గమనించండి. 3,90,000కి స్లాబ్ రెడీ చేసి ఇచ్చాము. అది ఎలా వేసాం మీరు చూడండి వీడియో. సెంట్రింగ్ జాకీ సెంట్రింగ్ అండి. జాకీ సెంట్రింగ్ వాడాం. వీడియోలో మీరు బాగా గమనించాలి. దీనికి మనకి కడ్డీలు ఎన్ని పట్టినాయి, సిమెంట్ ఎంత అయింది అనేది పూర్తిగా వివరాలు చెప్తాను ఏనండి. సెంట్రింగ్కి మనకు లేబరు 90,000 అయిందండి, నోట్ చేసుకోండి. స్టీలు 100 8mm 40 10mm 12 16 12 పైనింగ్ వేర్ 20 కేజీలు, సిమెంటు 120 బస్తాలు, థిక్నెస్ 5.5 ఇంచా, అది కూడా చూడండి వీడియోలో కనపడింది. ఇసుక 4 ట్రాక్టర్లు, కంకరు 4 ట్రాక్టర్లు. మిల్లర్ బాడికి మన ఎక్స్ట్రా సపరేట్గా సెంట్రింగ్ కూడా కాకమని ఇవ్వాలండి. ప్రతి చోట ఉండేది చూడండి. బాగా గమనించండి. ఈ విధంగా మీరు కూడా 3 సెంట్లు అంటే 9 పిల్లల మధ్యలో వేసుకోవచ్చు. ఇది మళ్ళీ కాస్ట్ ఐరన్ టాటా స్టీల్లో వాడాము మేము. ఆల్ట్రాటెక్ సిమెంటు. మరి టాటా స్టీల్ రేటు ఇప్పుడు మార్కెట్లో 87 రూపాయలు ఉందండి కేజీ. ఈ మధ్యలో ఇట్లా గోడ కట్టకుండా ఆపాలి లింటర్ పైన. తర్వాత నీట్గా టేబుల్ వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో టేబుల్ వేసుకోవాలి. టేబుల్ నీట్గా వేసుకున్న తర్వాత కడ్డీలు కట్టాలి. తర్వాత మనం కెమికల్ వాడుతున్నాం, ఆల్ట్రాటెక్ వాడది. ఇది వాటర్ ప్రూఫ్ కెమికల్. ఇది మనకి 3 రకాల ప్రయోజనాలు ఉంటాయి. 1 లీకేజ్ రాదు, 2 రస్ట్ పెట్టదు, 3వది స్టాండర్డ్ కూడా మనకి దానివల్ల స్టాండర్డ్ ఇస్తుంది. పూజ చేస్తున్నాను కదా ఓనర్లు, స్లాబ్ స్టార్ట్ చేయడానికి పూజ చేస్తున్నారు, గమనించండి. వాళ్ళ బంధువులు కూడా దండం పెట్టుకుంటున్నారు, వాళ్ళ మామ దండం పెట్టుకుంటున్నారు. ఇంకా కాంకర్ స్టార్ట్ చేసాం. కంకరు అది 6 ఇంచుల మందం చూడండి. గేజీ ఇట్లా చెక్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుందా లేదా తెలిసిపోయేది. అది 5.5 ఇంచా 5 ఇంచుల ఒకటి ఉందండి, దానికి ఎక్స్ట్రా వచ్చింది కంకరి. మీరు ఎక్కువ మందం వేసుకోకూడదు, 5, 5.5 మాత్రమే, లేదా 6 వేసుకోవాలి. దానివల్ల ఎక్కువ వేసుకున్న ఎలాంటి ఉపయోగం లేదు, బిల్డింగ్ బరువు తప్ప.
చూశారు కదండి, పూర్తిగా మునిగిపోయి ఇంకా పైకి కంకర ఉందో ఇట్లా కొలత చేసుకొని చెక్ చేసుకొని కంకర లాక్కోండి, ఇబ్బంది లేదు. చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా మందం ఎంత పడుతుంది. చెక్ చేసింది నేనండి. చెక్ చేసుకొని వేసుకోండి. అది మందం పడింది, స్లాబ్ 6.5-7 ఇంచుల దాకా పడింది. కానీ అట్లా కొలత చేసుకొని చెక్ చేసుకోవాలి. పాలకాలు అయినా భీములు అయినప్పుడు వంగిపోతాయండి, వంగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాలకాల మీద బరువు ఎక్కువ వేయకూడదు. 5.5 ఇంచు వరకు లేదా లోడ్ కెపాసిటీ. నీటికి లెవెల్గా లాక్కోవాలి. వీడియో పూర్తి స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైంది. చూస్తున్నా కదా కెమికల్, ఇది కెమికల్ మనకు వాటర్ ప్రూఫ్ సంబంధించిందండి. అల్ట్రాటెక్ వాళ్ళది, అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళది మిక్సింగ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. దీనివల్ల 3 ప్రయోజనాలు: ఒకటి లీకేజ్ కాదు, ఒకటి రస్ట్ పట్టదు, రెండోది స్టాండర్డ్ ఉండేది. కొద్ది కాస్ట్ ఎక్కువైనా మీరు స్లాబ్లు వేసుకోమని నేను సలహా ఇస్తున్నానండి, అది మీ ఇష్టం. తర్వాత డాక్టర్ మిక్సీ కూడా వేసుకోవచ్చు. దానికంటే ఇది పవర్ఫుల్ కాబట్టి జాగ్రత్తగా ఎక్కువ వేయకుండా నార్మల్గా వాటర్లో కలిపి వేసుకోవచ్చు, స్టాండర్డ్గా ఉంది.